హాయ్ గైస్, వన్ మోర్ మినీ వ్లాగ్. ఇవాళ వీడియో అండి తెలుసా, మనమైతే గుడ్లు అని వెల్లుల్లిపాయ కారం అయితే చేసుకుంటున్నాము. చూడండి, ఫస్ట్గా అయితే మిక్సీ జార్ అయితే తీసుకొని వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం. అలానే వెల్లుల్లిపాయలు జీలకర్ర అయితే వేసేసుకుందాం కదా. అలానే నేనైతే పచ్చికారం కూడా వేసుకున్నాను. 4 స్పూన్లు పచ్చికారం అయితే తీసుకున్నాను. అలానే లైట్గా అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, మనం మిక్సీ అన్నది మెత్తగా పట్టుకోకూడదు, బరగ్గా అయితే పట్టుకుందాం. నేనైతే మిక్సీ పట్టేసాను కదా. చూడండి, మంచి స్మెల్ అయితే వస్తుంది, బాగా వస్తుంది. అలానే చూడండి, పట్టేసుకున్నాం కదా, అదైతే పక్కన పెట్టేసుకొని ఈలోపు అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టేసుకుందాం. ఫస్ట్గా అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం. 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం కదా. గుడ్లకి అయితే ఘాట్లు అయితే పెట్టుకొని నూనెలో అయితే వేయించుకుందాం. చూడండి, గుడ్లు అయితే వేగుతున్నాయి కదా. ఈలోపు అయితే మనం ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాం కదా, అవి అయితే వేయించేసుకుందాం. గుడ్లు అయితే పక్కకి అయితే తీసేసుకుందాం ఈలోపు. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయింది కదా. అలానే ఉల్లిపాయలను అదే బాండీలో అయితే కరివేపాకు అయితే వేసి వేయించుకుందాం. ఉల్లిపాయలు అన్నది బాగా వేగాలి. ఇది చాలా బాగుండిద్ది టేస్టీ గుడ్డు వెల్లుల్లిపాయ కారం. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి. నిజంగా జ్వరం వచ్చినప్పుడు తిన్నా, లేదా ఏదైనా నోరు చేదుగా ఉన్నప్పుడు బాగుండిద్ది. చూడండి, మనమైతే మసాలా పట్టుకున్నాం కదా, అదైతే వేసేసుకుందాం. అది పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకుందాం. చూడండి, వేడివేడి అన్నంలో తింటే నిజంగా టేస్ట్ అయితే బాగుండిద్ది. చూడండి, పచ్చివాసన పోయింది కదా, మనమైతే గుడ్లు అయితే వేసేసుకున్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.